సమయం నాన్నగారికి బొట్టు పెట్టమ్మా. సమయం నాన్న ఫోటో అక్కడ తగిలించమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా. ఇదిగో మామయ్య ఫోటోకి దండ తీసుకొచ్చాను. సంయుక్త తమ్ముడికి వెయ్యమ్మా. వాసు నువ్వు కూడా సాయం చెయ్యి. ఇద్దరు కలిసి దండ వేయండి. ఫోటో అటు ఇటు పడిపోకుండా ఉంటుందమ్మా. చూడు తమ్ముడు, ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఎంత బాగుందో. చిలక గోరింకల్లా చక్కటి జంట. నువ్వే కనుక ఉండుంటే మనం అనుకున్నట్టు ఏదో రకంగా ఒప్పించి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు లేవు. వాళ్ళిద్దరి పెళ్లి బాధ్యత నా మీదుంది. ఎలాగైనా ఎన్ని ఇబ్బందులొచ్చినా మనం అనుకున్నట్టుగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాను. ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? ఈరోజు మామయ్య కార్యక్రమం పద్ధతిగా జరగాలంటే నువ్వే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా జరుగుతుందమ్మా? ధైర్యం చెప్పాల్సిన నువ్వే ధైర్యం కోల్పోతే ఎలాగమ్మా? నిజమేరా, పంతులు గారిని త్వరగా రమ్మని చెప్పు. ఆలస్యం చేయొద్దని చెప్పు. టైంకి వచ్చేస్తారు. డైరెక్ట్గా చెరువు గట్టు దగ్గరికే రమ్మన్నాను. ఓహో, లేదు వాసు, పంతులు గారిని ముందు ఇంటికే రమ్మను. ఇక్కడ కూడా చేయాల్సిన కార్యక్రమాలున్నాయి కదా. అవునా? మరి ఈ విషయం నేను పంతులు గారికి చెప్పలేదు. సరే,
నేనే పంతుల్ని ఇంటికి రమ్మని చెప్పి కావాల్సిన సరుకులు కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాను. అమ్మ సమయం, ఇక్కడ నాన్నకి పూజకు కావాల్సినవి చూడండి. నేను మీ నాన్నకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెడతాను. అలాగే అత్తయ్య. సంగీత, పద, మనం కూడా అత్తయ్యకి హెల్ప్ చేద్దాం. సరే. పంతులు గారు వచ్చే సమయం కూడా అయింది. వీటన్నింటినీ మనసు నిండుగా మీ చేతులతో మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా వడ్డించండి. ఆయన ఆత్మతృప్తితో నిండిపోతుంది. అత్తయ్య, ఏంటమ్మా? చివరిసారిగా మనస్ఫూర్తిగా వడ్డించండి అంటున్నారు. ఈ చివరిసారిగా ఏంటత్తయ్య? చిన్నపిల్లలు, మీకు పెద్ద కర్మ విషయం తెలియకపోవచ్చు. ఒక మనిషి చనిపోయిన తర్వాత పెద్ద కర్మ జరిగేంత వరకు ఆ ఆత్మ మన కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాన్న, ఎప్పుడైతే పెద్ద కర్మ రోజు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టి తర్పణము వదులుతామో అప్పుడు తనకున్న ఇక్కడ బంధాలను కర్మలను వదిలి ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందమ్మా. అందుకేనమ్మా పెద్ద కర్మకి అంత ప్రాముఖ్యత. అంటే నాన్న ఇన్ని రోజులు మనతో పాటు ఉన్నారా? మమ్మల్ని చూస్తూ ఉన్నారా? మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ నాన్నకు తెలుసా? అత్తయ్య చెప్తున్న ప్రకారం ఈ రోజుతో నాన్నాత్మ పరలోకం చేరుతుందన్నమాట. అత్తయ్య, మనం ఎందుకు అత్తయ్య ఇవన్నీ చేసి నాన్నని మనకి దూరం చేసుకోవడం? పెద్ద కర్మ చేయకపోతే నాన్న మనతో పాటే ఉంటూ మనకి తోడుగా అండగా ఉంటారు కదా. పిచ్చి పిల్ల, నాన్న మీద ప్రేమతో మీరిలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆత్మనిలా ఉంచకూడదమ్మా. ఆత్మ కర్మానుసారం నడుచుకోవాలి. అలా ఎలాంటి కర్మకాండలు జరపకుండా ఆ ఆత్మ అటు పరలోకం వెళ్ళలేక ఇటు మన మధ్యకు రాలేక నరకం అనుభవిస్తూ చివరికి ప్రేతాత్మగా మారుతుంది. స్వార్థం కోసమో లేక పరిస్థితులు అనుకూలించకనో కొంతమంది కర్మ చెయ్యరు. పాపం అప్పుడు ఆ ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. కర్మ చేస్తే నాన్నాత్మ వెళ్ళిపోతుంది, చెయ్యకపోతే ప్రేతాత్మగా మారుతుంది. ప్రతి అడుగులో తోడుగా ఉంటానన్న నాన్నని ఇప్పుడు మేము పంపించాల్సిన పరిస్థితి వచ్చింది.
రోజులు మీరు మాతోనే ఉన్నారా? అయితే ఒక్కసారి కూడా కనిపించలేదేంటి నాన్న? ఎందుకు నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు? ఇన్ని రోజులు మాకు తోడుగా ఉన్నా మీరు ఈరోజు వెళ్ళిపోతారా నాన్న? నాన్న రాడంటక్క, నాన్న వెళ్ళిపోతాడంట. సంగీత, ఏడవక సంగీత. నువ్విలా ఏడిస్తే ఎలా చెప్పు? నువ్వంటే నాన్నకి ఎంత ఇష్టం. అలాంటిది నువ్విలా ఏడుస్తూ ఉంటే నాన్న ఎలా తట్టుకుంటారు? ఆయన ఎంత బాధపడతారు. అది కాదక్క, ఇన్ని రోజులు నాన్న మనతో పాటే ఉన్నారన్న ఆలోచన వస్తేనే మనసంతా ఏదోలా అయిపోతుంది. ఆ విషయం తెలియక నేను ఏ రోజు ఆలోచించలేదు. కానీ నాకు తెలిసిన రోజే నాన్న వెళ్ళిపోతాడంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క. సంగీత, నాన్న వెళ్ళిపోతాడంటక్క. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకోలేదమ్మా. మీరంతా నా ప్రాణం. అలాంటిది నేనెందుకు వదిలి వెళ్తాను? కుట్రతో నన్ను మీకు దూరం చేశారమ్మా. అయ్యో, నా బిడ్డలకెంత కష్టం వచ్చింది. పొద్దునే ఏంటి గోలా? ఏమైంది? గోల కాదు భాను, నాన్నని తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది సంగీత. ఎందుకట ఏడవటం? ఆయన మన కోసం ఏం చేశాడని? తన స్వార్థం కోసం తన చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకొని మనల్ని గాలి కుదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు భాను. నేను పిరికివాణ్ణి కాదు, చేతకాని వాణ్ణి అంతకన్నా కాదు. మీరంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? నన్ను అపార్థం చేసుకోకు భాను. నా గురించి నీకు తెలీదా? లేని మనిషి గురించి ఎందుకు బాను అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుతో మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది కదా. వదిలే. అమ్మ సంయుక్త, జరిపించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనసుని నిబ్బరం చేసుకోండి, కార్యక్రమం మొదలు పెడదాం. త్వరగా కానివ్వండి. అమ్మ సౌందర్య, నాన్నకు ఒకసారి దండం పెట్టుకోమ్మా.
నాన్నకి సంప్రదాయంగా జరగాల్సినవన్నీ జరిపిస్తాను. నాన్న నాకు తోడుగా లేకున్నా నాన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాకు. నాన్న ఆత్మ ఇక్కడే ఉంటే ప్రేతాత్మగా మారుతుందన్న ఆలోచన కూడా నన్ను కాల్చేస్తుంది. అలా జరగనివ్వను. నాన్న పెద్ద కర్మని సాంప్రదాయబద్ధంగా జరిపిస్తాను. నాన్న ఆత్మకి సద్గతి కలిగిస్తాను. అక్క, నాన్న, నువ్వేం బాధపడకు. ఒరే వాసు, పంతులు గారు వచ్చారా? వచ్చారమ్మా, ఆ ఏర్పాట్ల దగ్గర ఉన్నారు. సమయం, ఆ ఏర్పాట్లు చూద్దాం పదమ్మా. పద. రా. అరే ఎవర్రా ఫోన్ అంతలా మోగుతుంటే పట్టించుకోకుండా పడుకున్నావేంటి? ఏదో పనికిరాని కాల్, అనవసరంగా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఫోన్ సంగతి అలా ఉంచు. ఈరోజు సంయుక్త వాళ్ళ ఫాదర్ది పెద్ద కర్మ ఉంది కదా, నిన్ను రమ్మని చెప్పినట్టుందిగా, వెళ్ళడం లేదా? పెద్ద కర్మ కాదు కదా, నేను ఏ పెత్తనానికి వెళ్ళటం లేదు. అది కాదురా, పాపం అమ్మాయి. రేయ్, అనవసరంగా నువ్వు నన్ను ఇలా డిస్టర్బ్ చేసావనుకో, నీ నోట్లో ఉన్న బ్రష్ కడుపులోకి వెళ్తుంది. ఆ తర్వాత నేను నీకు చేస్తాను పెద్ద కర్మ. వెళ్ళవతలకి. అమ్మో, వీడు అన్నంత పని చేసినా చేస్తాడు. అనవసరంగా పొద్దున్నే లేపి తన్నించుకోవడం ఎందుకు? రేయ్, ఏంట్రా గొనుగుతున్నావు? ఏం లేదురా, నువ్వు ప్రశాంతంగా పడుకో. ఎందుకింత ఎర్లీగా లేసి అలసిపోతావు అంటున్నా. అంతే అంతే. అమ్మా, అందరూ దండం పెట్టుకొని ఆయనకిష్టమైన వంటకాలను ఒక్కొక్కరు వడ్డించి ఆత్మర్పణ చెయ్యాలి. తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిపిస్తాను. అలాగే పంతులు గారు. అమ్మా సంయుక్త, విస్తరాకు తీసుకురామ్మా. సరే. అమ్మా, ఇస్తర ఫోటో ముందు కాదు, గుమ్మం బయట పెట్టాలి. అమ్మా, మన నమ్మకం ప్రకారం మనతో కలిసి జీవించిన ప్రతి ప్రాణి వాటి కర్మానుసారం అందరితో రుణబంధం కలిగి ఉంటాయి. అలాంటి రుణాన్ని తెంచుకొని పరమేశ్వరుణ్ణి చేరాలంటే ఇక్కడ తన వాళ్ళతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలి. అందుకని ఈ రోజుతో మన మధ్య రుణానుబంధం తెగిపోయింది అనేలా విస్తరాకును గుమ్మం బయట పెట్టి తనకు కావాల్సిన ఇష్టమైన ఆహారాన్ని ఎడమ చేత్తో వడ్డిస్తారు. అలా వడ్డించిన ఆహారాన్ని యముడి వల్ల వరం పొందిన కాకికి పిండ ప్రదాన అనంతరం ఈ ఆహారాన్ని ఇవ్వాలి. అలా పెట్టిన ఆహారాన్ని ఆత్మ కాకి రూపంలో వచ్చి తన వాళ్ళు చివరిసారిగా పెట్టిన ఆహారాన్ని ముట్టి పరలోకానికి వెళ్ళిపోతుంది. తమ్ముడు, ఎంత పని చేశావురా! ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయావు? ఎంత అన్యాయం చేశావురా పిల్లలకి! అమ్మా, ఏంటమ్మా ఇది? ఇప్పుడు ముందుండి కార్యక్రమాన్ని చూసుకోవాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? కంట్రోల్ అమ్మా, ప్లీజ్. సంగీత, అమ్మా సంయుక్త, నాన్నకి విస్తరిలో ఫలహారం వడ్డిద్దాం రా. రా.
మామ్, అమ్మా, మొదటగా కర్మకాండాలు జరిపించిన వాళ్ళు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, ఆ తర్వాత రక్త సంబంధికులు ఉంటే ఒక్కొక్కరుగా వచ్చి వడ్డించండి. పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ఇక మిగిలింది కాకి ముట్టడం. రా నాన్న, వచ్చి తిను నాన్న. ఆయన రాడు, వచ్చి తినడు, మనల్ని వదిలి వెళ్ళడు. చివరికి ప్రేతాత్మగా మారి అందర్నీ చంపుకు తింటాడు.